శ్రీ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు 100 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసిపెట్టిన అక్షర సత్యాలు ఈరోజు మన కళ్ల ముందు జరుగుతుంటే మనసులో ఒక తెలియని భయం, భక్తి కలగడం సహజం. ఇప్పటికే ఆయన చెప్పినవి ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరగనున్నాయి. అయితే ఈ ఏడాది గురించి, యుద్ధ భయాలు, కల్లోలాల గురించి కాలజ్ఞానంలో ఉండగా మొదటి 4 నెలల్లో చాలా వరకు అన్నీ చూశాం. కానీ అసలైన వినాశనం మరియు ప్రకృతి చూపించబోయే వికృత రూపం మే నెల నుండి మరింత వేగవంతం కాబోతున్నాయని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన ఆ 45 రోజుల భయంకర ప్రళయం గురించి, మే నెల నుండి ఎదురయ్యే ఆ భయంకరమైన సంఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన మాట చెప్పారు. అదేంటంటే, ఆయన నివసించిన పాత మఠమిల్లు ఎప్పుడైతే కూలిపోతుందో ఆ తర్వాత కాలం తన అసలు వికృత రూపాన్ని చూపిస్తుందని. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇటీవలే ఆ పాత మఠం కూలిపోయిన విషయం తెలిసిందే. అంటే ఇది ప్రకృతి మనకిస్తున్న ఒక హింట్ అనే చెప్పాలి. పైగా ఈ ఏడాది ఉగాది దాటిన తర్వాత పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయని చెప్పగా అవి యుద్ధాల రూపంలో చూశాం. అయితే ఇప్పట్నుండి గ్రహాలకు రాజుగా సాక్షాత్తు సూర్య భగవానుడే బాధ్యతలు తీసుకుంటున్నారట. దీని బట్టి సూర్యుడే రాజు అయితే ఆ ప్రతాపం ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఎండ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోయే పరిస్థితులు రావచ్చని కాలజ్ఞానం చెబుతోంది. ఈ మే నెలలో సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తాడని, ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. బాడీలో ఉన్న నీరు కాదు, ఏకంగా మనిషి ఎముకలు కూడా కరిగిపోయే రేంజ్లో ఉష్ణోగ్రతలు ఉంటాయని అంటున్నారు. దీనివల్ల భయంకరమైన నీటి ఎద్దడి వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో రాశారు. ఆకాశం నుండి కురిసే వర్షంలో 9 వంతులు సముద్రాల్లోనూ, కొండల పైన పడిపోతే కేవలం 2 వంతులు మాత్రమే భూమి మీద పడుతుందట. పంటలు పండక, తాగరానికి చుక్క నీరు దొరకక జనాలు అల్లారిపోతారని, 1 లీటర్ వాటర్ బాటిల్ కోసం బంగారమిచ్చినా దొరకని పరిస్థితి వస్తుందని కాలజ్ఞానం మనల్ని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వర్షాల విషయంలో కూడా ఈ కాలం చాలా వింతగా ఉండబోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తుఫానులు అత్యంత భయంకరంగా ఉంటాయని కాలజ్ఞాన సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రం తన కట్టలు తెంచుకుని ముందుకు వస్తుందని, రాత్రికి రాత్రే తీర ప్రాంతాలను ముంచేస్తుందని తెలుస్తుంది. గతంలో మనం చూసిన తుఫానులు కేవలం చిన్న. నిజానికి సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని, అప్పుడు మనుషులు పిచ్చివారైపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానం చెబుతోంది. టెక్నాలజీ మీద మనం చూపిస్తున్న ఈ అతి నమ్మకం మనల్ని ఎటు తీసుకెళ్తోంది? మనం అభివృద్ధి అనుకుంటున్నది నిజానికి వినాశనం వైపు అడుగులేనా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సమాజంలో నైతిక విలువలు ఎంతలా పడిపోతాయో కూడా బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు. అక్రమ సంపాదన, లంచగొండితనం పెరిగిపోతాయని, మనుషులు ధనం కోసం ఎంతకైనా తెగిస్తారని ఆయన రాశారు. ఈ కలి ప్రభావం వల్ల మనుషుల మైండ్ పూర్తిగా భ్రష్టుపడుతుందని, కలిపురుషుడు మనుషులతో తప్పుడు పనులు చేయిస్తాడని ఉంది. రాబోయే రోజుల్లో హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతాయని, మనుషుల మధ్య ప్రేమ, గౌరవం నశించి తండ్రి కొడుకులు శత్రువులుగా మారే పరిస్థితులు వస్తాయని హెచ్చరికలు వస్తున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోయి చిన్న వయసులోనే దారుణమైన పరిస్థితులు వస్తాయట. నిజానికి ఇవన్నీ ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. ప్రజలు దేవుడిలా నమ్మే ఒక పెద్ద నాయకుడి చీకటి రహస్యాలు బయటపడి దేశవ్యాప్తంగా అల్లర్లు మరియు గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని కాలజ్ఞానం చెబుతోంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే బంగారం ధరల గురించి కాలజ్ఞానంలో ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ ఏడాది మే నెల ఆరంభం నుండి పసిరి ధరలు చుక్కలను తాకబోతున్నాయట. ప్రస్తుతం ధరల్లో కొన్ని హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా మే నెల వచ్చేసరికి బంగారం ధర ఆకాశానికి అంటుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం, వెండి విషయంలో చాలామంది మోసపోయే అవకాశముందని, ఏది అసలో ఏది నకిలీయో తెలియని పరిస్థితులు ఏర్పడతాయని కాలజ్ఞానం చెబుతోంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఆతృత పడకుండా
ఆచితూచి అడుగు వేయడం మంచిది. మే నెలలో మేషరాశిలోకి సూర్యుడి ప్రవేశం మరియు కుజుడి ప్రభావం వల్ల అగ్ని ప్రమాదాల ముప్పు విపరీతంగా పెరుగుతుంది. అడవుల్లో కారు చిచ్చుల నుండి నగరాల్లోని పెద్ద పెద్ద బిల్డింగులు తగలబడిపోవటం వరకు ఎన్నో అశుభ వార్తలు మనం వినాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నిప్పులతో చెలగాటంలాంటిదని పండితులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు యుద్ధ వాతావరణం కూడా గట్టిగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు మరింత తీవ్రమవుతుందని, ఇప్పటికే జరుగుతున్న యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అని బ్రహ్మంగారు ఎప్పుడో సూచించారు. 2 దేశాల మధ్య బాంబుల దాడులు దీపావళి తపాసుల్లా వినిపిస్తాయని, గాలిలో విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకొని నిప్పులు కక్కడం మనం చూస్తామని భయంకరమైన హెచ్చరికలు వస్తున్నాయి. నిజానికి ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్న విషయాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో మిమ్మల్ని సిద్ధం చేయటానికి మాత్రమే. ఇంకా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లకే అర్థం కాని కొత్త వైరస్లు, మొండి వ్యాధులు మనిషిని నిలుచున్న పలంగా కూల్చేస్తాయని, రక్తం కక్కుకుని చనిపోయే పరిస్థితులు వస్తాయని కాలజ్ఞానం చెబుతోంది. మనుషులు పిట్టల్లా రాలిపోయే ఆ 45 రోజుల గడ్డుకాలం ఇదేనని కొందరు అంటున్నారు. ప్రకృతి కూడా వింతగా ప్రవర్తిస్తుందట. వేప చెట్టుకు మామిడికాయలు కాయడం, చింత చెట్టుకు మల్లెపువ్వులు పూయడం వంటి అసాధారణ మార్పులు మనం చూడబోతున్నాం. విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఉంటున్న తెలుగువారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని, వీసా ఇబ్బందులు పీక్ స్టేజ్కి వెళ్లి గ్రీన్ కార్డు ఉన్నా సరే రక్షణ లేని పరిస్థితులు ఏర్పడతాయట. ఇంతటి భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని ఎవరు కాపాడతారు? బ్రహ్మంగారు చెప్పినట్టు దుష్ట శిక్షణ కోసం వీరభోగ వసంతరాయులు వస్తారు. ఆయన కలికి అవతారంగా భూమి మీదకు వచ్చి ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం కర్ణాటక మరియు తెలంగాణ బోర్డర్లో ఉన్న యానగుందిలో వీరధర్మజులు అనే పేరుతో ఒక మహాత్ముడు ఉన్నారని, ఆయనే కలికి అవతారమని కొందరు నమ్ముతున్నారు. ఆయన అన్నం, నీరు, నిద్ర లేకుండా ఎప్పుడూ ధ్యానంలో ఉంటారని, అటువంటి శక్తితోనే కలిపురుషుడిని అంతం చేయడానికి వస్తారని చెబుతున్నారు. అయితే ఆ వీరభోగ వసంతరాయులు వచ్చే వరకు మనం ఏం చెయ్యాలి? దీనికి కాలజ్ఞానం ఒకటే మార్గం చెబుతోంది. అది నామస్మరణ మరియు ధ్యానం. ఎవరైతే సత్పురుషుల జోలికి వెళ్లరో, ఎవరైతే ధర్మబద్ధంగా బ్రతుకుతారో వారిని ప్రకృతి రక్షిస్తుంది. గురువును ప్రార్థించి ధ్యానం చేసేవారి తెరువుకు కలిపురుషుడు రాడు. యోగము, ధ్యానము చేయడం వల్ల ఆత్మకు శక్తి లభిస్తుందని, అదే మనల్ని ప్రళయం నుండి కాపాడే కవచమని అంటున్నారు. ఈ కలియుగంలో కేవలం భగవంతుని నామాన్ని స్మరించడం వల్లే మనం క్లిష్ట పరిస్థితులను దాటవచ్చు. మనం చేసే పుణ్యమే మనల్ని, మన వంశాన్ని కాపాడుతుందని మర్చిపోవద్దు. తిరుపతి వెంకన్న కుడిభుజం అదురుతుందని, శ్రీశైలం మల్లన్న కొండను విడిచి వెళ్లిపోతాడని, విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర కృష్ణానది నీరు అమ్మవారి ముక్కు పుడుకను తాకితే అది కలియుగాంతానికి అసలైన సంకేతమని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఖండ ప్రళయం తర్వాత పొట్టుపోయి గట్టి గింజ నిలుస్తుంది. అంటే కేవలం పాపాత్ములు మాత్రమే పోతారని, భక్తులు మరియు సత్పురుషులు మాత్రమే ఈ ప్రళయాన్ని దాటి సత్యయుగంలోకి ప్రవేశిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఏడాది అనేది మనందరికీ ఒక పెద్ద పరీక్షా సమయం. మునుపెన్నడూ చూడని ఎండలు, ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయే తుఫానులు, యుద్ధ మేఘాలు మరియు సమాజంలో పెరిగే అకృత్యాలు మనల్ని చుట్టుముట్టవచ్చు. కాని భయపడితే ప్రమాదం పెరుగుతుందే తప్ప తగ్గదు. భగవంతుని మీద భక్తితో, ధైర్యంతో మనం ఈ కష్టాలను ఎదుర్కోవాలి. ఫైనల్గా చెప్పుకోవాలంటే ఏప్రిల్ మాసం గడిచింది కదా అని మన అజాగ్రత్తగా ఉండకూడదు. మే నెల నుండి సూర్యుడి ప్రతాపం, ప్రకృతి వైపరీత్యాలు మన సహనానికి పరీక్ష పెట్టబోతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కాలాన్ని ఎదుర్కోవడానికి, మనల్ని సిద్ధం చేయడానికి మాత్రమే చెప్పబడింది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కాని మనం చేసే మంచి పనులు మరియు పాటించే ధర్మం మాత్రమే మనల్ని నిలబెడతాయి. బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగం ఒక మలుపు తిరగబోతోంది. ఆ మలుపులో మనం పడిపోకుండా ఉండాలంటే ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చూశారు కదా,
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ